మహమ్మద్ అబ్దుల్ వాహిద్ గారు ఈ డిపార్ట్మెంట్లకి బై చాయిసా బై ఛాన్సా? యాక్చువల్లీ బై ఛాన్స్. ఎందుకంటే టీచర్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు యాజ్ ఏ రేంజ్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యి పులిని చంపితే వైల్డ్ యానిమల్ మన సెక్షన్ ఏమి వస్తుంది, ఆ సెక్షన్లో ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్లో మ్యాక్సిమం శిక్ష 7 years ఇంప్రిజన్మెంట్ ఉంది, జరిమానా కూడా ఉంది. షెడ్యూల్ 2 అండి, అక్కడ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ ఆఫ్ ది కేస్. రాజస్థాన్లో సల్మాన్ ఖాన్ ఇష్యూ తీసుకుంటే అది ఇప్పటికీ దానికి కంక్లూడే కావట్లేదు. నెంబర్ ఆఫ్ రీజన్స్, బట్ సల్మాన్ ఖాన్ కేస్ చాలా పకడ్బందీగా తయారు చేసి ప్రాసిక్యూట్ చేశారు. ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ యూ విల్ one can have lot of satisfaction working with the forest department. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. పేరు మహమ్మద్ అబ్దుల్ వాహిద్, రిటైర్డ్ IFS. ఆయన వైల్డ్ లైఫ్లో ఎక్స్పర్ట్. ఆయన అడిగి అసలు వైల్డ్ లైఫ్లో ఎలా జరుగుతుంటాయి, పులుల్ని ఎందుకు చంపుతుంటారు, పులుల మధ్యన ఆధిపత్య పోరు ఎలా జరుగుతుంటుంది అనే విషయాలతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఉంటాయనే విషయాల్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాం సిర్పూర్, కాగజ్ నగర్ ఆ ఏరియాలో పులుల మధ్యన ఆధిపత్య పోరు అంటూ కొంతమంది చెప్పారు. కానీ 2 పులుల తర్వాత 3వ పులు చనిపోయింది. దానికి అసలు విషయం ఆవులు చంపుతుంది కాబట్టి ఆవుల్లో విషం పెట్టి పులులకి ఆహారం పెట్టి పులులకి చనిపోవడానికి కారకులయ్యారు. ఒకవేళ పులులను చంపితే, పులులే కాదు జంతువులు ఏమైనా చంపితే వైల్డ్ లైఫ్ యాక్ట్లో ఎంత సీరియస్గా సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, వాటితో పాటు అసలు మీరు వైల్డ్ లైఫ్లో ఎక్స్పర్ట్ కాబట్టి మంచి నిపుణులు, మనకున్న తెలంగాణ అప్పుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఎక్కువ వన్యప్రాణులు ఉంటాయి, దాన్ని కాపాడడానికి కేవలం అటవీ శాఖే కాకుండా ప్రజలు ఏం చేయాలి, సామాజిక బాధ్యతగా ఎలా తీసుకోవాలి, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఏ విధంగా దాన్ని తీసుకుంటే అడవులు కాపాడవచ్చు? 2. 3వ ప్రశ్న, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి కానీ ఈ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మహమ్మద్ అబ్దుల్ వాహిద్ గారు ఈ డిపార్ట్మెంట్లకి బై చాయిసా బై ఛాన్సా? మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్లీ బై ఛాన్స్ అది. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత B.Ed చేశాను. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు నేటివ్ ప్లేస్? యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ మహబూబ్ నగర్. పుట్టి పెరిగి చదువుకున్నది అక్కడనే మహబూబ్ నగర్లో. ఫాదర్ ఒక టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు లేరు ఇక. ఓకే. మై మదర్ ఇస్ ఏ హౌస్ వైఫ్ అండ్ బేసిక్ ఎడ్యుకేషన్ అంతా మహబూబ్ నగర్లో. మహబూబ్ నగర్ అండ్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఉర్దూ మీడియం. అప్పట్లో సామాన్యంగా ఎవరైనా కానీ, ఏ స్టూడెంట్ అయినా కానీ మాతృభాషలోనే ఫస్ట్ అప్ టు మ్యాట్రిక్ చదివేవాళ్ళు. ఇంగ్లీష్ అనేది లేకుండే. సో దోస్ హూ ఆర్ తెలుగు మాతృభాష ఉన్నవాళ్ళు తెలుగు మీడియం, నేను ఉర్దూ మీడియం చదివాను అన్నమాట. ఓకే. అండ్ బై చాయిస్ కాకుండా బై ఛాన్స్ అని ఎందుకు అంటున్నానంటే, B.Ed చేసిన తర్వాత టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఒక ప్రైవేట్ సంస్థ ICSW అని మీరు పేరు విని ఉంటారు. దే రన్ స్కూల్స్. అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక స్కూల్ ఉంది, అందులో పనిచేస్తున్నాను. దానికన్నా ముందు DEO ద్వారా సెలెక్ట్ అయ్యి జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. మహబూబ్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో జూనియర్ లెక్చర్ ఫర్ జువాలజీ. అది కూడా కొంతకాలమే చేశాను. దెన్ ఈ టీచర్గా పనిచేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై సీనియర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్
ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసర్ పోస్ట్ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే. ప్రిపేర్ అవుతూ హీ హ్యాస్ అబ్టైన్డ్ మోడల్ పేపర్స్ అని అప్పుడు సప్లై చేసేవాళ్ళు కదా అవునండి. సర్వీస్ కమిషన్ వాళ్ళు. సో మోడల్ పేపర్స్ వచ్చినాయి, ఆయన తీసుకొచ్చేసి ఆయన సాల్వ్ చేయలేకపోయినాడు పాపం. హీ కేమ్ టు మీ, ఇది చేస్తారా అని. సో అందులో నుంచి నేను చూస్తే ఒక మ్యాథమెటిక్స్ కూడా ఒక పేపర్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఎస్సే, అటువంటి తర్వాత ఆప్షనల్స్. దట్ వాస్ ది స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్. ఆ మ్యాథమెటిక్స్ పేపర్ కొరకు నేను అంటే ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. అప్పుడప్పుడు ఆయనకు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutesలో ఆ మ్యాథమెటిక్స్ పేపర్ సాల్వ్ చేసి ఇచ్చేసాను. ఇదిగో ఇది. సో ఇది ఈ విధంగా మీరు ఒకవేళ రాస్తే 100కు 100 మార్క్స్ వస్తాయని చెప్పాను. దాంతో ఆయన ప్రిపేర్ అయినాడు, బట్ హీ కుడ్ నాట్ గెట్ త్రూ. నెక్స్ట్ ఇయర్ అదే పోస్ట్కు మళ్ళీ ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో ఆయన నాకు వచ్చి చెప్పాడనమాట, అరే మళ్ళీ ఆ పోస్ట్ పడ్డాయి కదా, మీరంతా ఈజీగా సాల్వ్ చేశారు, వై డోంట్ యూ అప్లై. ఆ విధంగా నేను అప్లై చేస్తే అప్పుడు యాజ్ ఏ రేంజ్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళాను. ఎక్కడ ట్రైనింగ్ అప్పుడు? ట్రైనింగ్ కోయంబత్తూర్. అచ్చా. కోయంబత్తూర్ SFRC అని సదర్న్ ఫారెస్ట్ రేంజర్స్ కాలేజ్. అది 1912లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ అనమాట. అచ్చా. బ్రిటిషర్స్ ద్వారా ఎస్టాబ్లిష్. కోయంబత్తూర్ ట్రైనింగ్. కోయంబత్తూర్ ట్రైనింగ్. ఓకే. అది ఒక 2 years ట్రైనింగ్ ఉంటుండే. ఆ ట్రైనింగ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పోస్టింగ్ అక్కడ? ఫస్ట్ పోస్టింగ్ ఆమన్గల్ అండి. ఆమన్గల్ మీ జిల్లా? మా జిల్లానే. సో అక్కడ నాకు అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అని మొత్తం స్టేట్ అంతా తిప్పుతారు అప్పుడు ఒక 1 year కాలం. 1 year ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసిన తర్వాత దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్టింగ్. మళ్ళీ అది పోస్టింగ్ అచ్చంపేటలో ఇచ్చారు. అచ్చంపేట అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్కు పార్ట్ అనమాట. అక్కడ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అని ఇంకొక పోస్ట్ ఉంది. దానికి ఎందుకు ట్రై చేయవద్దు అనేది మళ్ళీ ఆలోచన వచ్చింది. దెన్ నా సీనియర్స్ కొంతమంది దాన్ని రాస్తున్నారు, తర్వాత సెలెక్ట్ కూడా అవుతూ చూశాను. సో నేను కూడా ట్రై చేశాను. బై ద టైమ్ ఇట్ వాస్ 1983 వెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ 1 సర్వీస్. ఓకే. అప్పుడు నేను వికారాబాద్లో రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తాను. అండ్ అక్కడ నుంచి మళ్ళీ కోయంబత్తూరులోనే స్టేట్స్ ఫారెస్ట్ సర్వీస్ కాలేజ్ అని SFS కాలేజ్, ఆ కాలేజ్కు మళ్ళీ డెప్యూట్ చేశారు. 2 years అక్కడ మళ్ళీ ట్రైనింగ్. సో ఈ విధంగా 4 years ట్రైనింగ్, నా ట్రైనింగ్ కోయంబత్తూరులో జరిగింది. తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్గా వచ్చి నేను సబ్ డిఎఫ్ఓగా మొదలుపెట్టి చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ ట్రైనింగ్ అంటే గుర్తు వచ్చింది. అగైన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ వైల్డ్ లైఫ్ డిప్లొమా కోర్స్. అది 1990లో. అది ఒక 9 నెలల వ్యవధి అనమాట. ఎక్కడ? కోయంబత్తూర్ అండి. అది దేహరాదూన్లో. దేహరాదూన్ ఫారెస్ట్ అకాడమీ. అండ్ అందులో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చాలా రినౌండ్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ ఇన్స్టిట్యూట్. చూసానండి, చాలా బాగుంటుంది. WII. అవును. ఫారెస్ట్ అకాడమీ కూడా చాలా బాగుంటుందండి. అవునండి. FRI బిల్డింగ్ ఒకటి ఉంటుంది దాంట్లో. సార్ మీరు ఫారెస్ట్ అకాడమీ ట్రైనింగ్ కన్నా ముందు అచ్చంపేటలో పనిచేశారు. అప్పుడు ఏ విధంగా ఉండేదండి ఫారెస్ట్ కానీ వైల్డ్ లైఫ్ కానీ అక్కడ? డెఫినెట్లీ అప్పటి ఫారెస్ట్ అండ్ ఇప్పుడు మనము కంపేర్ చేస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఈ అర్బన్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. నంబర్ ఆఫ్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అందులో. ప్లస్ జనాభా పెరుగుదల, తర్వాత ఒత్తిడి, ఇవన్నీ కారణాల వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ అనమాట. అంటే ఆ చేంజ్ కాకుండా మీ వరకు తీసుకుంటే మీరు ఫస్ట్ పోస్టింగ్ అచ్చంపేట ఆ ప్రాంతం చేస్తున్నప్పుడు మీరు కూడా నైట్లో బీట్ ఆఫీసర్ చేసి ఉండొచ్చు. నైట్లో మీరు తిరుగుతున్నప్పుడు ఎందుకురా వచ్చాను ఈ ఫీల్డ్లోకి అనిపించిందా, లేదు ఆ ప్రకృతిని ఎంజాయ్ చేశారా? అదొక ఛాలెంజ్ కింద కనిపించింది నాకు. మీరు చెప్పినట్లు నైట్ పెట్రోలింగ్, తర్వాత గస్తీ తిరగడము,
అండ్ విజిలెన్స్, ఇవన్నీ మా యొక్క డ్యూటీస్లో ఒక భాగం అన్నమాట. అవును. అపార్ట్ ఫ్రమ్ యువర్ రేజింగ్ ఆఫ్ నర్సరీస్, ప్లాంటేషన్స్, ప్లస్ దీన్ని ప్రకృతి వనరులను ప్రొటెక్ట్ చేయడానికి ఈ విజిలెన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. సో ఎప్పుడు కూడా ఆ విధంగా అనిపించలే. ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ప్లస్ త్రూ అవుట్ మై లైఫ్ ఐ వాజ్ అవుట్డోర్ మ్యాన్. అంటే మొత్తం స్పోర్ట్స్ పర్సన్ కూడా. ఓకే. ఐ యూస్ టు ప్లే హాకీ ఎట్ దట్ టైమ్ ఫర్ మై కాలేజ్. ఓకే. సో అన్ని గేమ్స్ ఆడేవాడిని. అవుట్డోర్ మ్యాన్ బేసికలీ. కాబట్టి ఎంజాయ్ చేశారు. కాబట్టి ఎంజాయ్ చేశాము. ప్లస్ ప్రజల యొక్క సహకారం కూడా ఉండింది అప్పట్లో. అంటే పిలిస్తే వాళ్ళు వచ్చి మా ఎంబడి వాళ్ళు కూడా పెట్రోలింగ్లో పాల్గొంటూ మాకు సహాయపడేవాళ్ళు. అంటే అప్పట్లో హంటర్స్ కానీ స్మగ్లర్స్ కానీ ఎదురుపడేవారా? ఉండేదండి అప్పట్లో? ఉన్నారండి. అంటే హంటర్స్తో కూడా డీల్ చేయడం జరిగింది. హంటింగ్ విషయంలో కూడా అంటే వికారాబాద్లో ఒక హంటింగ్ గ్రూప్ను పట్టుకున్నాను. అది నైట్ టైం ఒక ఇన్ఫర్మేషన్ మీద నేను ఇంకొక ఇద్దరు సహకారం చేసేటోళ్ళు. అంటే వాచర్స్ అని ఉండేది. వాచర్స్ ఎంబడి, తర్వాత ఒక స్టాఫ్ మెంబర్తో కలిసి ఒక గ్రూప్ను పట్టుకున్నాము. వాళ్ళని ప్రాసిక్యూట్ కూడా చేశాము. బట్ ఇది దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. అప్పట్లో అంటే ఇప్పుడంటే కొంతైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది, కానీ అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు, ఒక జీప్ ఉండేది కాదు, ఏవి ఉండవు. ఒక స్మగ్లర్ని కానీ హంటర్ని కానీ మీరు చేంజ్ చేసి పట్టుకోవడం అదొక పెద్ద టాస్క్ కదండి. దాన్ని ఎలా మీరు ఫేస్ చేశారు అప్పుడు? రియలీ ఇప్పట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అప్పుడు రియలీ ఏమీ లేకుండే. ఈవెన్ డిఎఫ్ఓకి ఒక జీప్ ఉండేది. రేంజ్ ఆఫీసర్కి అయితే పర్సనల్ వెహికల్తోనే ఆయన పని చేసుకోవాలన్నమాట. పర్సనల్ వెహికల్ అంటే ఒక మోటార్ సైకిల్ మాత్రమే. బట్ డెఫినెట్లీ ఇద్దరు ముగ్గురు కలిసి వీ యూస్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఎ రేంజ్ ఆఫీసర్, నా డెప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఇంకొక ఫారెస్టరు. సో ప్రతి ఒక్కడు తన బైక్ మీద వచ్చి మనం ఒక 10 మంది ఒక టీం కింద ఆ టైంలో అప్పుడు కూడా ఛాలెంజ్ ఏమైనా ఉందండి మీకు? ఇట్ యూస్ టు బి ఏ ఛాలెంజ్ డెఫినెట్లీ. ఒకసారి ఒక హంటింగ్ గ్రూప్ను ఎదుర్కొన్నప్పుడు మా ఫారెస్ట్ మీద తుపాకీ లేపాడు ఒక. తర్వాత ప్రాసిక్యూట్ చేశాము, అది వేరే విషయం. బట్ డెఫినెట్లీ ఛాలెంజింగ్గా ఉంటుంది. సార్ మీరు డిపార్ట్మెంట్లో వచ్చే టైంలో ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర, బీట్ ఆఫీసర్ దగ్గర కానీ వెపన్స్ ఉండేవా? ఎస్, అంటే కొన్ని ఏరియాస్లో వెపన్స్ ఉన్నాయి. 1983 తర్వాత వెపన్స్ అన్నీ మొత్తము పోలీస్కు అప్పగించాం, నక్సల్స్ ప్రభావం వల్ల. ఎందుకంటే నక్సలైట్స్కు ఫారెస్ట్ స్టాఫ్, ఫారెస్ట్ సిబ్బంది దగ్గర నుంచి లాక్కోవడం అనేది, అంటే తుపాకులు కానీ రివాల్వర్స్ కానీ, ఇట్ యూస్ టు బి ఈజీ బికాస్ ఒంటరిగా తిరిగేవాళ్ళు. మహా గొప్ప అంటే ఒక ఇద్దరు ముగ్గురు, అంతకన్నా ఎక్కువ. పోలీస్ పార్టీ అంటే దే ఆర్ డిఫరెంట్ పీపుల్. సో దట్ ఈస్ వై 1983లో మొత్తం ఆర్మ్స్ అమ్యునేషన్ అన్నీ మొత్తము అప్పగించాం. సార్ మీరు గ్రూప్ 1గా ప్రమోషన్ వచ్చిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. సబ్ డిఎఫ్ఓ కాగజ్ నగర్ అండి. సిర్పూర్ కాగజ్. ఎలాగుండేదండి అప్పట్లో? అప్పుడు మల్హోత్రా గారు అని డిఎఫ్ఓ ఉన్నారు. తర్వాత ఆయన పీసీసీఎఫ్ఐ రిటైర్ అయ్యారు. అప్పుడు కూడా ఛాలెంజింగ్గా ఉండింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ రిసోర్స్ ప్లస్ ఫారెస్ట్ రిసోర్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ రిచ్ అన్నమాట. అంటే మొత్తం టీ అడవులు, ఫారెస్ట్లో టీకి యొక్క శాతం పర్సంటేజ్ ఎక్కువ, అండ్ వాల్యుబుల్ టింబర్, స్మగ్లింగ్ అనేది ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. నక్సల్స్ మూమెంట్ కూడా ఉంది కదండి అప్పుడు నక్సల్స్ మూమెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. నేను ఫస్ట్ టైం నక్సల్ గ్రూప్ను కలిసింది కూడా సిర్పూర్ కాగజ్ నగర్లోనే. కలిసారా, చూసారా? అంటే కలవడం అంటే ఎదురు కావడం అనమాట. యాక్చువల్లీ సిర్పూర్కి కాగజ్ నగర్ నుంచి సిర్పూర్ వెళ్ళేటప్పుడు ఒక మీకు రైల్వే క్రాసింగ్ వస్తుంది. అవును. ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ మూసి ఉంది కాబట్టి నా బండి ఆగింది అక్కడ. ఆగినప్పుడు ముందు నుంచి
నక్సల్ గ్రూప్ వచ్చింది. ఓకే. వాళ్ళు బస్సులు కాల్చుతున్నారు అప్పుడు. ఆర్టీసీ బస్సులను తగలబెట్టేది అది సామాన్యంగా జరిగేది అప్పుడు ఆ కాలం. సో ఒక 10-15 మంది ఉన్నారు నక్సల్స్, అందులో లేడీస్ కూడా ఉన్నారు. సో దే కేమ్ అండ్ సరౌండెడ్ మై జీప్. సో ఆ విధంగా ఫస్ట్ టైం అక్కడ కలిశాను. ఏమన్నారండి మిమ్మల్ని? అంటే సాధారణంగా నక్సల్స్కి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం టార్గెట్ ఉండేది. కరెక్టే మీరు చెప్పేది. బట్ సమ్హౌ అది నేను జీప్లోనే ఉన్నాను, వచ్చి మాట్లాడారు, నా పేరు అడిగారు, ఎక్కడ పోతున్నావు అని అడిగారు. అప్పుడు బిజ్జూర్ అనే ఇంటీరియర్ ప్రాంతం, అక్కడ బిజ్జూర్లో ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం. మెడికల్ క్యాంప్. ఓకే. సో ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్యూటీ, బట్ వీ యూస్ టు indulge into these kind of activities, welfare activities. మెడికల్ క్యాంప్ నా ఆధ్వర్యంలోనే, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఫారెస్ట్ స్టాఫ్ అందరూ దానికి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ను కూడా, డాక్టర్స్ టీంను పంపించి నేను వెనక నుంచి బయలుదేరుతున్నా, ఇంకొక టీం వెనక వస్తూ ఉంది. అప్పుడు వీళ్ళు కలిసి అడిగారనమాట. సో మెడికల్ క్యాంప్ కొరకు పోతున్నానని చెప్పాను. సో చెప్తే మరి ఓకే మెడికల్ క్యాంప్, ఇంకా అంటే దే యూస్ టు ఆస్క్, ఫారెస్ట్లో ఏమన్నా కేసు పెడితే వాళ్ళు వ్యతిరేకించేది. ఎవరైనా సపోజ్ పోడు చేసుకుంటా ఉన్నాడు అనుకో, ఇల్లీగల్గా కల్టివేషన్ చేస్తూ ఉన్నాడు, మనం పోయి అక్కడ కేసు పెట్టినప్పుడు వాని మీద కేసు ఎందుకు పెట్టారు, వాడు చేసుకోవద్దా, భూమి లేనివాడు కదా, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్. సో నేను చెప్పాను అది మేము చట్ట ప్రకారం చేయవలసిందే అండి, చేస్తాము. సో ఆ విధంగా సెపరేట్ డైవర్షన్ అయిపోయిందనమాట. తర్వాత మెడికల్ క్యాంప్కు టైం అవుతుందని అంటే ఓకే మీరు పోండి అని పంపించాను. సో బాగానే జరిగిందనమాట. అంటే టార్గెట్ కింద కాకుండా సమ్ టైమ్స్ అది వాళ్ళు ఏం చేస్తారంటే బహుశా ఆఫీసర్ యొక్క కండక్ట్ కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. కరెక్ట్ అండి. సో దాని మీద ఏ విధంగా ఫారెస్ట్ ఆఫీసర్ యాటిట్యూడ్ బట్టి కూడా వాళ్ళు మార్కులు వేస్తుంటారు. అవును, వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంటారు. సో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రాజెక్ట్ టైగర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి నక్సల్స్ కలిశారు. 3-4 టైమ్స్. ఒకసారి నేను అచ్చంపేటలో మెదక్ వైల్డ్ లైఫ్ డిఎఫ్గా పనిచేస్తున్నప్పుడు కూడా నక్సల్ బృందం ఒకటి ఎదురైనారు. అప్పుడు ఈకో ఎడ్యుకేషన్ సెంటర్ అని ఒక సెంటర్, ఎడ్యుకేషన్ సెంటర్, నేచర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాం పోచారం దగ్గర. ఎందుకండి ఇదంతా కట్టేది, డబ్బు వేస్ట్ చేస్తున్నారు ఆ విధంగా. సార్ మీరు కాకజనగర్లో ఉన్నప్పుడు అప్పుడు పులుల సంఖ్య ఎక్కువ ఉండేదా తక్కువ ఉండేదా? ఇప్పటికన్నా ఎక్కువ ఉండేదా? సంఖ్య గురించి నేను ఖచ్చితంగా చెప్పలేను ఇప్పుడు. బట్ డెఫినెట్లీ పులుల అడుగుజాడలు, తర్వాత ఎవిడెన్సెస్ అప్పుడు కూడా బాగా అంటే అప్పుడు కూడా తడోబా నుంచి మూమెంట్ ఉండేదంటే? ఎస్. అంటే అప్పుడు తడోబా అప్పటికే ఫేమస్. తడోబా అప్పటికే ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ నేషనల్ పార్క్. ఓకే. అవును. సో అక్కడ నుంచి రావడము మళ్ళీ వెళ్ళిపోవడము ఆ విధంగా. మనం ఎందుకండి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయలేపాం? అప్పట్లో అంటే ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది మూవ్మెంట్ అంతా మొత్తం పకడ్బందీగా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు నెట్వర్క్. బట్ డెఫినెట్లీ ప్రపోజల్స్ ఉన్నాయి. ఓహో. ఈవెన్ ఈ కదంబా అని అక్కడ కాగజ్నగర్లో ఫారెస్ట్ ఏరియా కదంబా. సో దోస్ ఏరియాస్ ఫేమస్ ఫర్ టైగర్. అంటే ఒక డిక్లేర్ కాకపోయినా కూడా పులుల సంరక్షణ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అప్పుడు కూడా జరిగింది. అచ్చా సార్. కాగజ్నగర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ అండి? కాగజ్నగర్ తర్వాత నేను ఈ కార్పొరేషన్కి వెళ్ళాను, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే. సో అందులో 2 పోస్టింగ్స్ చేశాను, ఒకటి వరంగల్, ఒకటి ఏలూరు. ఏముంటుందండి జాబ్ వర్క్ అక్కడ? బేసిక్గా మేము ఏంటంటే ఈ ఫాస్ట్ గ్రోయింగ్ స్పీషీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓహో. బికాస్ ఇదంతా కమర్షియల్ యాక్టివిటీ ఉంటుందన్నమాట ఈ కార్పొరేషన్లో. సో యూ రేజ్ ఫాస్ట్ గ్రోయింగ్ స్పీషీస్ లైక్ యూకలిప్టస్, బ్యాంబూ అండ్ క్యాష్ క్రాప్స్ లైక్ క్యాష్యూ అండ్ కాఫీ, అవి చేస్తూ ఉంటాము. అండ్ దానికి
హార్వెస్టింగ్ టైం వచ్చిందంటే వి సెల్ దట్ పల్పుడ్. అచ్చా, ఏలూరు అండ్ ఏలూరు, వరంగల్ అండ్ దెన్ తర్వాత ఏలూరులో చేశారు. ఏలూరులో క్యాష్యూ ఉండింది, వరంగల్లో దెర్ వాజ్ నో క్యాష్యూ ప్లాంటేషన్స్. ఏలూరులో క్యాష్యూ ప్లస్ బ్యాంబూ కూడా, బ్యాంబూ రేజింగ్ అండ్ హార్వెస్టింగ్. అంటే జంగారెడ్డిగూడెం ఆ ఫారెస్ట్ ఏరియా, జంగారెడ్డిగూడెం, జీలుగుమల్లి, దర్భగూడెం, కొయ్యలగూడెం అండ్ ఇదంతా చీపురుగూడెం. అచ్చా, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి ఐ కేమ్ టు వైల్డ్ లైఫ్ డివిజన్ మెదక్. వైల్డ్ లైఫ్లో పనిచేస్తున్నప్పుడు నాకేంటంటే వైల్డ్ లైఫ్ డిప్లొమా చేస్తే బెటర్ అని గవర్నమెంట్ ప్రపోజ్డ్ మై నేమ్ ఫర్ వైల్డ్ లైఫ్ డిప్లొమా కోర్స్. ఓకే. సో ఒక 3 months పనిచేసి అందులోనే నేను ఒకసారి పోచారంలో కలిశాను అన్నాను కదా, నెక్సల్స్తో. అక్కడ నుంచి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేహరాదూన్కి వెళ్ళిపోయాను. అక్కడ 9 months డిప్లొమా చేశాను. ఆ డిప్లొమా చేసిన తర్వాత ది గవర్నమెంట్ పోస్టెడ్ మీ ఎట్ వరంగల్ వైల్డ్ లైఫ్ డివిజన్. సో ట్రైనింగ్ పీరియడ్లో 9 నెలలు మీరు వైల్డ్ లైఫ్ గురించి బాగా రీసెర్చ్ చేశారు, డిప్లొమా తీసుకున్నారు. అంటే జంతువుల యొక్క కదలికలు, జంతువుల యొక్క అలవాట్లు అన్నీ మీకు చెప్పక్కర్లేదు. ఏ జంతువు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఏ జంతువు ఎక్కువగా? యాక్చువల్లీ అన్నీ వైల్డ్ యానిమల్స్ కదండి, దే ఆర్ నాట్ డొమెస్టికేటెడ్, పెంపుడు జంతువులు కావు వైల్డ్ యానిమల్స్. డెఫినెట్లీ వైల్డ్ యానిమల్స్ విల్ హ్యావ్ ఏ ఫియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ దే మెయింటైన్ డిస్టెన్స్. సో దగ్గర రావడం అనేది అంటే మిగతా పెంపుడు జంతువులాగా దగ్గర ఉంటాం. అవును, డెఫినెట్లీ. అంటే కొంతమంది పెంచుకుంటారు కదండి ఏనుగుని, అటువంటివి. అది ట్రైన్ చేస్తారనమాట. ఈవెన్ ఏనుగులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ట్రైన్ చేసి వాటిని ఉపయోగిస్తారు ఫారెస్ట్ ఆపరేషన్స్లో. తమిళనాడులో ఇప్పుడు కూడా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి. అవును, ట్రైన్డ్ ఎలిఫెంట్స్. మీరు ఊటీ, ముదుమలై నుంచి బందీపూర్ నుంచి ఊటీ వెళ్తున్నప్పుడు మీరు చూసి ఉంటారు క్యాంప్స్. సో అక్కడ ట్రైన్ చేసుకుంటారు అనమాట వైల్డ్. అక్కడ ఒక యూనిట్ తల్లి, అంటే ఏనుగు తల్లి చనిపోయిన ఏనుగుల పిల్లల్ని అటువంటి అడాప్ట్ తీసుకుంటారు. అది కూడా జరుగుతూ ఉంటుంది. ప్లస్ కొన్ని యానిమల్స్ను అప్పట్లో ట్రాప్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. కొన్ని వైల్డ్ యానిమల్స్ను అంటే ఒక పద్ధతి ప్రకారం వాటిని తీసుకొచ్చేసి ట్రైన్ చేసి లాగింగ్ ఆపరేషన్స్లో ఉపయోగించారు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఓకే సార్, ఒక ఏనుగు కానీ, పులి కానీ, సింహం కానీ, ఇటువంటి జంతువుల యొక్క కాషన్స్ ఎలాగుంటాయి? మనుషులను చూస్తే ఏ విధంగా అవి రియాక్ట్ అవుతుంటాయి? ఒకవేళ ఎదురు పడితే మనం ఎలా తప్పించుకోవాలి? ఏనుగులు ఏంటంటే మీకు ఆ చిన్న ట్రంపెటింగ్ సౌండ్ ఉంటుంది. తర్వాత అడవిలో ఏనుగు లేదా ఊర్లోకి ఏనుగు వచ్చింది అనుకోండి, మనం దాన్ని ఎలా దాన్ని పంపించాలా? మనం ఏం చేయాలి? సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి. నార్మల్గా మనం వీడియోస్లో చూస్తూ ఉంటాము. అటువంటి ఏనుగులు ఎప్పుడైనా ఊర్లో వచ్చినప్పుడు మనుషులు ఎంబడి పడుతున్నారు, ఎంబడి పోవడము, తర్వాత దగ్గర పోవడము, రిస్క్ తీసుకోవడము, లేదా ఫోటోగ్రఫీ కొరకు ప్రయత్నాలు చేయటము, దీస్ ఆర్ ఆల్ రిస్కీ థింగ్స్, షుడ్ బి అవాయిడెడ్ అన్నమాట. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, అవే వెళ్ళిపోతాయండి. దే విల్ డెఫినెట్లీ గో బ్యాక్. ఈ జంగల్, కాంక్రీట్ జంగల్లో హౌ కెన్ దే స్టే? సో దే రిటర్న్ బ్యాక్. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు బీ పేషెన్స్. కానీ కొంతమంది డప్పులు కొడుతూ లేదంటే కాగడలు చూపిస్తూ వాటిని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంటారు, అప్పుడు ఏం చేయాలి? అదే దట్ ఈస్ సమ్టైమ్స్ అన్వారంటెడ్ అనమాట. సో బెస్ట్ థింగ్ ఈజ్ అప్రోచ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టేక్ దేర్ సజెషన్ అండ్ టేక్ దేర్ హెల్ప్ టు డ్రైవ్ దెమ్ బ్యాక్ టు ద ఫారెస్ట్. కానీ అవి గ్రామాల్లోకి వచ్చి గ్రామస్తుల్ని కొట్టి చంపుతుంటాయి కదండి. అవును, అవి కూడా అంటే ప్రాబ్లం ఏమైందనంటే వాటి యొక్క హ్యాబిటాట్ను మనం పోయి ఆక్యుపై చేసి వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ వాటి యొక్క మైగ్రేటరీ రూట్స్ ఉంటాయి, అవును, తరచూ వెళ్ళే దారులు, వాటికి మనం ఆక్రమించుకున్నామని అంటే డెఫినెట్లీ దే గో యాస్ట్రే. అంటే అవి తినే చెరుకు ఉందనుకోండి, చెరుకు ఉన్నప్పుడు వస్తాయి అవి. సో యూ హ్యావ్ టు బి పేషెన్స్. అండ్ అందుకొరకే కదా గవర్నమెంట్ నష్టపరిహారం అనేది ఇస్తూ ఉంటుంది. ఒక చెరుకు తోట మీద ఏనుగుల గుంపు వచ్చిందండి, ఏం చేయాలి మనం?
అంటే సి యూ హ్యావ్ టు బీ సేఫ్ డిస్టెన్స్ తప్పకుండా మెయింటైన్ చేయాలా. యూ కాంట్ గో క్లోజ్ టు ది యానిమల్స్. అండ్ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా సపోజ్ ఏనుగులు ఉన్న కాడ ఏంటంటే వాళ్ళ ట్రైన్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి, ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. సో ఫారెస్ట్ ఆఫీషియల్స్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ సహాయంతో వాటిని మళ్ళీ వాపస్ ఫారెస్ట్లో పంపించే ప్రయత్నాలు చేస్తారు. అంతేగాని మనం కాగడలు పెట్టడం వెనక్కి కొట్టడం అని క్రాకర్స్ ఓకే, క్రాకర్స్ యూ కెన్ డెఫినెట్లీ యూజ్ టు డ్రైవ్ దెమ్. స్కేరింగ్ అవే అంటారు, అది చేయడము. దట్టు ఫస్ట్ అవర్ సేఫ్టీ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఓకే, నెక్స్ట్ పులి ఎదురుపడింది అనుకోండి. పెద్ద పులి ఎదురుపడితే మనం ఏం చేయాలి? పులి మనల్ని చూస్తే ఏం చేస్తుంటుంది? నార్మల్ రియాక్షన్ ఈజ్ నార్మల్. టైగర్ ఉందనుకోండి, ఇట్ విల్ గో ఇట్స్ ఓన్ వే. అంటే మీ మీద అటాక్ చేయాలని ఉద్దేశం ఉండదు. అండ్ సపోజ్ యూ గో వెరీ క్లోజ్, క్రిటికల్ డిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ క్రిటికల్ డిస్టెన్స్ దాటారంటే దెన్ అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది ఒక్కొక్కసారి ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. కానీ కాషన్ ఇవ్వదండి. కాషన్ అంటే దట్ సౌండ్ చేస్తుందండి, గ్రంటింగ్ సౌండ్ అని ఒక సౌండ్, పెద్ద అరుపు కాకుండా ఒక సౌండ్ మాత్రం డెఫినెట్లీ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు బి కాషియస్. అంటే పులికి ఎదురుగా వెళ్ళడం బెటర్ అంటారా, వెనక్కి పారిపోవడం బెటర్ అంటారా? ద థింగ్ ఈస్ మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్, గో సైడ్ వేస్. ఎదురుపోవడం అనేది నాట్ అడ్వైజబుల్. యూ మోషన్లెస్ నిలబడడం కూడా ఒక్కొక్కసారి బాగా పనిచేస్తుంది. అవునా? యూ హ్యావ్ టు బి మోషన్లెస్ వితౌట్ ఎనీ జెర్కీ మూవ్మెంట్. సడన్ మూవ్మెంట్స్ కానీ జెర్కీ మూవ్మెంట్స్ ఉండకుండా. అంటే పులి ముందు మనం స్ట్రైట్గా నిల్చుండిపోవాలంతే, స్ట్రైట్గా నిలిచి ట్రై టు బీ అవే ఫ్రమ్ ది టైగర్. సైడ్ వేస్ అంటారు, సైడ్ మూవ్మెంట్. కానీ పులి ముందు ఒకవేళ పారిపోవడానికి మనం బెండ్ అయితే అది అటాక్ చేస్తుంది అంటారు. నార్మల్గా అంటే ఈ ప్రే యానిమల్స్ ఉన్నాయి కదా, లైక్ దుప్పులు, అవును, జింకలు, అవి ఏంటంటే దే రన్ ఆన్ 4 legs. హ్యూమన్ బీయింగ్ ఇస్ అ స్ట్రైట్ స్టాండింగ్ యానిమల్ అనుకోండి. అచ్చా, మనం పరిగెడితే జంతువు. సో ఆ విధంగా మీరు ఒకవేళ క్రాలింగ్ పొజిషన్కి వస్తే ఇట్స్ నాట్ అడ్వైజ్. కానీ కొంతమంది అడవిలో పులులుగా ఎదురుపడితే వెనక ఏదైనా ఒక బొమ్మ పెట్టుకొని దానికి వెళ్ళిపోతుంటే అది చేయదు అంటారు. నో, దట్ ఈస్ నాట్ అడ్వైజ్. అంటే ఏదైనా మనిషి బొమ్మ కానీ జంతు బొమ్మ కానీ తలకి మెడకి పెట్టుకొని వెళ్తే నో, అంటే ఈవెన్ దట్ ఆల్సో విల్ బి డిఫికల్ట్. ఎందుకంటే ఆ సమయంలో ఏ విధంగా మీరు అరేంజ్మెంట్స్ చేసుకుంటారు? ఇట్స్ నాట్ సింపుల్గా ఎదురుపడితే నిలిచిపోవడము, తప్పుకోవడం అనమాట. సైడ్ వేస్, గోయింగ్ సైడ్ వేస్ అవే ఫ్రమ్ ది యానిమల్. ఓకే, అదే సమయంలో మ్యానిటర్ ఎదురైతే ఏం చేయాలి? మ్యానిటర్ నార్మల్లీ హంటింగ్ ఉద్దేశంతోనే అటాక్ చేస్తుంది. బట్ మ్యానిటర్ కూడా అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ ఏరియాలో ప్రాంతంలో ఒక మ్యానిటింగ్ టైగర్ తిరుగుతుందని. సో మనం ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. ఇంకా ఏ జంతువులు ఎక్కువగా? స్నేక్ ఉందనుకోండి, ఒక నాగపాము ఎదురుపడింది. స్నేక్ ఇస్ ఇంకా ఈజీ అనమాట. స్నేక్ విల్ గెట్ అవర్ వైబ్రేషన్స్, అవర్ మూవ్మెంట్. సో ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ యూ. ది హోల్ థియరీ ఈజ్ ఆల్ యానిమల్స్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్, ప్లస్ హ్యూమన్ బీయింగ్ అని అంటే వారి యొక్క భయం వాటికి ఉన్నాయి అనమాట. ఓకే, అంటే ముందు వాటి ప్రాణాలు కాపాడడం. డెఫినెట్లీ ఎస్, దే విల్ మూవ్ అవే. ఓకే, కానీ మనం ఏమైనా ఎక్స్ట్రా యాక్షన్ చేస్తూ మనము చాలా క్లోజ్గా వెళ్ళిపోయినాము అని అంటే దెన్ ఇట్స్ ఎ డిఫికల్ట్ ఇష్యూ. సార్, స్నేక్ ఫస్ట్ బైట్లో పాయిజన్ ఉంటుంది, సెకండ్ బైట్లో పాయిజన్ ఉంటుంది, థర్డ్ బైట్కి పాయిజన్ ఉంటుంది అట, వాస్తవం? అంటే ఈ పాయిజన్ ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ గ్లాండ్స్లో ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ బైట్తో ఒకవేళ పూర్తి అవకాశం దొరికింది అనుకోండి, బైటింగ్ ఛాన్స్ టు ద స్నేక్, అప్పుడు ఆ గ్లాండ్స్లో ఉన్నటువంటి వెనమ్ యొక్క క్వాంటిటీ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. లేదా చిన్న ఛాన్స్ దొరికింది, సో పూర్తి బైట్ చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు
కొంత వెనం మాత్రమే బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది విక్టిమ్ బాడీలో, ఎక్కువ శాతం ఉండిపోతుంది. అదర్వైజ్ ఫస్ట్ బైట్లోనే ఇఫ్ ది స్నేక్ గెట్స్ ఎ గుడ్ ఛాన్స్ టు ఎంప్టీ ఇట్స్ గ్లాండ్స్. ఒకవేళ పాము కరిచిన తర్వాత మనం ఇమీడియట్గా ఏం చేయాలండి? అదే ఈ బ్యాండేజ్ ఉంటుంది కదా, యూ హ్యావ్ టు ఇమీడియట్లీ రెస్ట్రిక్ట్ బ్లడ్ ఫ్లో, షుడ్ నాట్ గో టువర్డ్స్ ది హార్ట్ అండ్ బ్రెయిన్. ఆ ప్రయత్నం చేయాలి. అండ్ ఇమీడియట్లీ రష్ ఫర్ ది ఫస్ట్ ఎయిడ్. అలౌయింగ్ ఇట్ టు బ్లీడ్ ఆల్సో ఈజ్ గుడ్ ఐడియా అనమాట. బైట్ కాడ ది సైట్ ఆఫ్ ద బైట్ యూ అలౌ బ్లడ్ టు ఫ్లో. అచ్చా, క్లోజ్ చేయకుండా పంపించడం బెటర్. పైన మీరు కట్టేస్తారు, అవును, బ్లడ్ ఫ్లో షుడ్ బి స్టాప్డ్ అండ్ ఇక్కడ ఉన్న బ్లడ్ను అలౌ చేస్తారు అనమాట బయటకు అలౌ చేసి. సో దట్ బైట్తో పాటు ఆ బ్లడ్తో పాటు ది వెనమ్ ఆల్సో విల్ గో అవుట్. సార్, వైల్డ్ లైఫ్ తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకున్నారు 9 నెలలు. ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? వరంగల్. వరంగల్ అండి. అక్కడ మీకు ఛాలెంజ్ ఉంది, మీ అచీవ్మెంట్? వరంగల్ అగైన్ అంటే ఛాలెంజెస్ ఎక్కడైనా కూడా ఈ రెండు కామన్ థింగ్స్ ఉంటాయి, ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. బోత్ థింగ్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇక్కడ అంటే నాకు 2 శాంక్చురీస్ ఉండేవి ఇన్ వరంగల్ డివిజన్, పాఖాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ఏటు నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్, ఆక్రమణకుళ్ళు జరగకుండా, భూ ఆక్రమణ జరగకుండా, అంటే కల్టివేషన్ కొరకు, లేకపోతే ఒక పొలం ఉన్నది అనుకోండి ఒక రైతుకు, అతను బార్డర్ ఫారెస్ట్ బార్డర్ అయి ఉంటే కొంచెం లోపల జరగడం, అది సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. ఏటూరు నాగారం ఫారెస్ట్లో ఎప్పుడైనా మీకు పులుల సంఖ్య పెంచడం కానీ దానికి ఏమైనా మీరు అచీవ్మెంట్ చేశారా? అక్కడ పులుల సంఖ్య అంటే నేను ఒక 4 years పనిచేసా అక్కడ. పులుల సంఖ్య ఆ పీరియడ్లో కూడా పెరిగింది. అంతకుముందు కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను మంచి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇట్ వాస్ డెవలపింగ్. కానీ ఏటూరు నాగారం దగ్గర మీకు అప్పుడు కూడా నక్సల్స్ మూమెంట్ ఉందండి, అప్పుడు ఏమైనా ఇబ్బంది రాలేదా? నక్సల్స్ అంటే ఎదురు కాలేదు ఎప్పుడు కూడా. ఎదురు కాలేదు కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వారి యొక్క మూవ్మెంట్ వల్ల, అంటే ఫారెస్ట్ స్టాఫ్ మూవ్మెంట్, తర్వాత ఈ పబ్లిక్ను వాళ్ళు కొంచెం రెచ్చగొట్టడము, పబ్లిక్ను ఇల్లీగల్ యాక్టివిటీస్కు ఎంకరేజ్ చేయడం, ఆ విధంగా జరిగేది. మనం పోయి మళ్ళీ ఫారెస్ట్ సిబ్బందితో మన స్టాఫ్తో వెళ్ళి వాళ్ళకు చెప్పడము, అంటే ఆక్రమ పనులు జరగవద్దు అన్నట్లు. సో ఇది కాన్స్టెంట్గా జరిగేది అనమాట. 4 years అదే ప్రాబ్లం. అవును, 4 years. అండ్ ఎప్పుడు కూడా అంటే వైలెంట్ ఇన్సిడెంట్స్ ఏం లేవు. ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ బ్లాస్ట్ చేస్తుంటున్నారు కదండి? అవును, ఆ పీరియడ్లో 2 గెస్ట్ హౌసెస్ కూడా వాళ్ళు బ్లాస్ట్ చేశారు. పాఖాల్ గెస్ట్ హౌస్ నేను డిఎఫ్గా ఉన్నప్పుడే పాఖాల్ గెస్ట్ హౌస్ ఒకటి బ్లాస్ట్ అయింది. ఇంకొకటి ఏటు నాగరంలో గోదావరి ఒడ్డు మీద ఒక టింబర్తో కట్టినటువంటి వుడెన్ గెస్ట్ హౌస్ చాలా బ్రహ్మాండంగా ఉండింది, అది కూడా బ్లాస్ట్ చేశారు. సో ఇది దే కీప్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నట్లు. రైట్ సార్. వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆఫ్టర్ వరంగల్ దెన్ ఐ వెంట్ టు ప్రాజెక్ట్ టైగర్ అండి. అది కంటిన్యూస్గా ఉండింది ఆ సర్వీస్. అంటే ఇక్కడ వరంగల్లో కూడా వైల్డ్ లైఫ్ పోస్టింగ్, తర్వాత ప్రాజెక్ట్ టైగర్లో అచ్చంపేట్ హెడ్ క్వార్టర్స్తో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అని డిజిగ్నేషన్ ఉండింది. అప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ యొక్క పార్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్ యొక్క పార్ట్. అంటే ప్రాజెక్ట్ టైగర్ అప్పట్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని పేరు, ఎన్ఎస్టిఆర్ అనేవాళ్ళు. అవును, మీరు కూడా విని ఉంటారు. అవును అవును. ఇప్పుడు దాని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఒకటి, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని 2 డివైడ్ అయిపోయింది, బికాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అప్పట్లో ఎన్ఎస్టిఆర్. సో ఎన్ఎస్టిఆర్లో 5 జిల్లాలు ఉన్నాయన్నమాట. కృష్ణాకు అవతల కర్నూల్, ప్రకాశం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్, అండ్ దిస్ సైడ్ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ.
సో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ మహబూబ్ నగర్ నల్గొండ సైడ్. మీ మూమెంట్లో అంటే మీరు పనిచేసిన టైంలో మూమెంట్ ఎలాగుండేదండి? అప్పుడు కూడా అంటే ఈ నక్సలైట్ ఇన్ఫెస్టెడ్ ఏరియానే. అవును, నల్లమల డామినేషన్ కాకుండా టైగర్ డామినేషన్ వచ్చిందా ఎప్పుడైనా? టైగర్ కూడా టైగర్ మూవ్మెంట్ కూడా బాగా అప్పుడు పెరిగింది. వి యూస్ టు సీ కబ్స్. అంటే అది ఒక మీకు ఇండికేషన్ అనమాట. అచ్చా, పాపులేషన్ పెరుగుతుంది అని ఎలా తెలుస్తుంది మీకు? కబ్స్ ఉంటే. సో కబ్స్ విత్ మదర్ పగ్మార్క్స్తోనే మీకు ఎక్కువగా ఎవిడెన్స్ దొరికేదన్నమాట, పగ్మార్క్ రూపంలో. అండ్ ఈవెన్ స్టాఫ్ కృష్ణా రివర్ దాటుతూ కూడా చూశారు టైగర్స్ స్విమ్మింగ్ చేసుకుంటూ, స్విమ్ అక్రాస్ ది రివర్ కూడా, అంటే మైగ్రేషన్ అనమాట, సేమ్ థింగ్. సార్, మీకు టైగర్ ప్రాజెక్ట్ మీద మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి పులి తన పిల్లలని ఎలా వేటాడ నేర్పుతుంటుంది, తన పిల్లల్ని ఏ విధంగా దానికి వేటాడమే కాకుండా మిగతావన్నీ చాలా విషయాలు నేర్పుతుంటుంది అటు కదా? కరెక్ట్. యాక్చువల్లీ 2 సంవత్సరాలు ఉంటుందండి ఈ పిల్లలు తల్లితో స్పెండ్ చేసే టైం, రఫ్లీ 2 years. ఓకే. ఈ 2 yearsలో హంటింగ్ అండ్ ఏ విధంగా జంతువులు డీటెయిల్గా చెప్పగలరా అది? అంటే పులి, ఆడపులి, మగ పులి, తండ్రి కూడా పులి పిల్లల్ని చూస్తుంటారా లేదంటే ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మగపులి అంటే ఫాదర్ అనుకోండి, డజంట్ టేక్ పార్ట్ ఇన్ అప్బ్రింగింగ్. ఈ ట్రైనింగ్లో మగపులి యొక్క పాత్ర అసలు ఉండదు అనమాట. ఆడపులి అంటే మదర్ టైగర్ విత్ కబ్స్ మాత్రమే ఉంటాయి. చాలా రేర్గా మగపులి కూడా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మగపులి యాక్చువల్లీ కొన్ని సందర్భాల్లో ఈ పిల్లలను చంపేస్తుంది. సో అది అటువంటి సందర్భాలు కూడా చూశారు, రికార్డ్ అయినాయి. అందుకొరకే పులిని దూరం పెట్టేది అన్నమాట. అక్కడ ఆ టెండెన్సీ ఆ విధంగా ఉంటుంది. సో మేల్ టైగర్ విల్ బి అవే ఫ్రమ్ ద ట్రైనింగ్ ప్రాసెస్. ఈ 2 years కూడా అసలు రానివ్వరు. ఇది ఆడపులి. రేర్లీ మగపులి కూడా కనిపించింది అనమాట. మగపులి, ఆడపులి ప్లస్ కబ్స్ కనిపించాయి, కానీ అది రేర్. 2 సంవత్సరాల్లో పులి తన పిల్లలకి ఎలా వేటాడని నేర్పుతుంది? అంటే ఇది స్టాకింగ్ అండి, మొత్తము వేట అంతా మొత్తము స్టాకింగ్. ఇట్స్ నాట్ సో ఈజీ. మన దగ్గర సేయింగ్ ఏంటంటే 10 times అటెంప్ట్ చేస్తుంది, 1 time సక్సెస్ అవుతుంది. టైగర్ హంటింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్ అంటే జింకలను వేటాడుతుంది కదండి. సో 10 attempts చేస్తే ఒకసారి సక్సెస్ అవుతుంది. బికాస్ అవి మీ దుప్పులు, జింకలు కూడా దే ఆర్ ఫాస్ట్ రన్నర్స్, ఎస్కేప్ అయిపోతాయి. సో దాని కొరకు ఏంటంటే ఒక దాక్కుంటూ పోవాలా, దగ్గర పోయిన తర్వాత ఛార్జ్. సో ఆ టెక్నిక్ ఈ పిల్లలు నేర్చుకుంటారు. తర్వాత ఒక ఆడుతూ కూడా జస్ట్ ఈ యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ ఆడుకుంటూ కూడా 2-3 కప్స్ ఉన్నాయనుకోండి, దెన్ ఈ ఆడపులి. సో ఒక జోవియల్ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీగా జస్ట్ ఇలా దాక్కుంటూ పోవడము, మళ్ళీ జంప్ చేయడం. సో దట్ ఈస్ హౌ ఆ ట్రైనింగ్ జరుగుతుంది. 2 years ఈజ్ అ బిగ్ పీరియడ్. బై ద టైమ్ వీళ్ళు ఇండిపెండెంట్ హంటింగ్ స్టార్ట్ చేస్తారు. 2 సంవత్సరాల వరకు తల్లి వెనక తిరిగిన పులి పిల్లలు తర్వాత వాటి విడిపోతుంటాయా లేదా హంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయా? డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ దారికి వెళ్ళిపోతారు. ప్లస్ అంటే మేల్ టైగర్ ఉందనుకోండి, అందులో మేల్ టైగర్ మళ్ళీ తన టెరిటరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సరి అయిన ప్రదేశం ఎన్నుకొని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. అదే సార్, టెరిటరీ క్వశ్చన్కి వస్తుందండి. టెరిటరీ ఎలా దాన్ని రౌండ్ ఫిక్సప్ చేసుకుంటారు? వాళ్ళు స్ప్రే మార్కింగ్స్ ఉంటాయి, స్ప్రే ప్లస్ ఈ గోల్డ్ గుర్తులు గీకుతూ ఉంటాయి. దాంతో ప్లస్ ఈ డ్రాపింగ్స్తో ఆ ఏరియా మార్క్ చేసుకుంటాయి అన్నమాట. సో అంటే ఇట్స్ నాట్ ఏ పక్కా జియోగ్రఫిక్ ఏరియా ఏముండదు, బట్ డెఫినెట్లీ ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను అన్నట్లు ఒక డిక్లరేషన్ ఉంటుంది అక్కడ. ఆ స్మెల్తో వేరే టైగర్స్ ఒకవేళ అందులో ఈ
టెరిటరీలో ఎంటర్ అయినప్పుడు ఆ స్మెల్తో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ ఒక టైగర్ టెరిటరీ అన్న. అచ్చా సార్, ఏ టైంలో ఎక్కువగా హంటింగ్ చేస్తుంటాయండి పులి? హంటింగ్ యాక్చువల్లీ ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడే హంటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మదర్ టు ఫీడ్ ది కప్స్, హంటింగ్ ఆ సమయంలో హంటింగ్ ఎక్కువ. ప్లస్ ఇవి సబడల్ట్ ఎప్పుడైతే అయిపోతాయో ఇవి కూడా దాంట్లో వేటలో పాల్గొంటారు. సాధారణంగా పులి హంట్ చేసిన తర్వాత ఆ ఫుడ్ అంతా బుషెస్లో దాచుకుంటుంది, కొంచెం కొంచెం తింటుందండి, లేదా ఆ స్మెల్ వచ్చే వరకు ఉంచుతుంది అంటారు? యాక్చువల్లీ దాన్ని దాచిపెట్టి వారం పొడుగా అంతా తింటూ ఉంటుంది అనమాట. ఇట్ టేక్స్ టైం. ఫస్ట్ మీల్ విల్ బి ఏ లార్జ్ మీల్, బట్ తర్వాత క్రమంగా దాన్ని తింటుంది. ఆ క్రమంగా తినే పద్ధతిలో టైంలో అది డ్రై అయిన తర్వాత అదొక స్మెల్ ఫామ్ అవుతుంది. ఆ స్మెల్కి మిగతా జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఈ కాంపిటీషన్ డెఫినెట్లీ ఉంటుందండి. ఈ అంటే హైనాస్ రావడము, అవును, హైనాస్ తర్వాత ఫాక్సెస్, వైల్డ్ డాగ్స్, ఈ వీటితో ప్యాంథర్స్ సామాన్యంగా ఈ టైగర్ టెరిటరీలో అంత ఈజీగా వాళ్ళు రారు. బట్ డెఫినెట్లీ ఈ హైనాస్, వుల్ఫ్స్ అండ్ వైల్డ్ డాగ్స్ డెఫినెట్లీ దీన్ని తీసుకెళ్తూ ఉంటాయి. రిమైన్స్, ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే ఫుడ్ చంపిన తర్వాత ఫుడ్ ఉందో అది తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అంటే టైగర్ దూరం ఉన్నప్పుడు, టైగర్ ఉంటే మళ్ళీ ఒక స్ట్రగుల్ ఇద్దరి మధ్యలో ఉంటుంది. బట్ టైగర్ విల్ ప్రివైల్ అనమాట. సార్, వేరే పులి వేరే ఫారెస్ట్ నుంచి పొరపాటున ఇందులోకి వచ్చిందన్నమాట, ఈ పులి తీసుకున్న టెరిటరీలోకి, ఆ రెండు పులుల మధ్యన వార్ ఎంతసేపు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్లీ అంటే ఐ విట్నెసెస్ చాలా తక్కువ. ఓన్లీ థింగ్ ఇస్ వాటి యొక్క సౌండ్స్, తర్వాత జరిగిన సంఘర్షణ, దాని మీద అంటే ఎవిడెన్స్ను బట్టి వివరాలు ఏంటంటే ఇది కొంచెం పొడువుగా నడుస్తుంది, బాగా సుదీర్ఘంగా అవి స్ట్రగుల్ చేసుకుంటాయి, అంటే ఫైటింగ్ ఈచ్ అదర్ అనమాట. అండ్ డెఫినెట్లీ ది వీకర్ వన్ విల్ ఐదర్ రన్ అవే ఆర్ విల్ బి కిల్డ్. అచ్చా, వైల్డ్ యానిమల్ లాస్ అది, సో యూ కాంట్ హెల్ప్. ఓకే సార్, మీరు టైగర్ ప్రాజెక్ట్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఒకసారి అంటే నేను వైల్డ్ లైఫ్లో ఉన్నప్పుడు పాకాల్ లేక్లో ఒక మొసళ్ళి ఆల్మోస్ట్ బ్యాంక్ వచ్చింది. అంటే నేను గెస్ట్ హౌస్ నుంచి చూస్తున్నాను. గెస్ట్ హౌస్ అంటే ఒక 100-200 మీటర్ డిస్టెన్స్ నుంచి ఐ వాజ్ అబ్జర్వింగ్. ఈవెన్ మై ఫ్యామిలీ వాజ్ ఆల్సో దేర్. పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. జింకలు కూడా నీళ్ళు తాగడానికి వెళ్ళాయి అక్కడ, సేమ్ స్పాట్. ఈ మొసలు ఉన్నది కనుక్కోలేకపోయాయి. ఆ మొసలు ఒక జింకను పట్టేసింది. దెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో దే వర్ రన్నింగ్ టు రెస్క్యూ ఆ జింకను తప్పించడానికి. దెన్ ఐ టోల్డ్, సి ది మొసలి కూడా దానికి ఆహారం కావాలి కదా, సో అది కంటిన్యూ కానివ్వండి, ఇట్స్ స్ట్రగుల్ బిట్వీన్ దెమ్, సో వై షుడ్ వీ ఇంటర్ఫియర్? సో దట్ ఈస్ ది థింగ్. ఓకే, అంటే మొసలి వచ్చింది కాబట్టి మొసలి నీటిలోనే పవర్ దానికి. అవును, షోర్లో పట్టుకొని మళ్ళీ లోపల లాక్కుంటుంది. లాక్కుపోయిందని అంటే మొసలి అందులోనే చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ జంతువు చనిపోతుంది ఈజీగా. అది కూడా పెట్టి ఎక్కడన్నా దాచిపెట్టి తింటూ ఉంటుంది. ఎక్కడ నీటిలో దాచిపెడుతుంది? నీటిలోనే అక్కడ ఎక్కడన్నా పొదల్లో కానీ, రాళ్ళు అవి రాక్స్ ఉంటాయి కదా, దాంట్లో క్రెవిసెస్లో. సార్, ఒకసారి మీరు చెప్తున్నట్టుగా పార్ట్ ఉంది, అక్కడ పులి హంట్ చేసి అక్కడికి వస్తుంది వాటర్ కోసం ఖచ్చితంగా, అప్పుడు పులిని కూడా మొసలు పట్టుకుంటుందట కదా? అంటే మన దగ్గర పెద్ద అటువంటి సందర్భాల్లో ఏమి లేవు, బట్ అటెంప్ట్ చేస్తుందండి. కానీ మొసలు కూడా ఫుడ్ని దాచుకుంటుంది నీటిలో, దాచుకుని క్రమం అయిపోయి తిట్టుకుంటుంది. ఎస్. సరే, అక్కడి నుంచి అడుగు వచ్చారు సార్ మీరు? అక్కడ నుంచి దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ డివిజన్ అనమాట. హైదరాబాద్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అనే ఒక విజిలెన్స్ వింగ్ ఉంటుంది. హైదరాబాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓగా పనిచేశాను. అందులో మహబూబ్ నగర్, నల్గొండ అండ్ రంగారెడ్డి
ఈ డిస్ట్రిక్ట్స్. మీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ? అక్కడ బేసిక్గా ఈ టింబర్ డిపోస్ మీద యాక్చువల్లీ టింబర్ ఇక్కడ సిటీకి రావడం, అందులో పెద్ద పెద్ద లారీస్ పట్టుకోవడం జరిగిందండి. దానికి కూడా అంటే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఇన్ఫార్మర్స్ యొక్క ఒక నెట్వర్క్ ఉంటుంది. మంచి ఇన్ఫార్మర్స్ ఉన్నారు అప్పుడు. సో ఆ ఇన్ఫార్మర్స్ను వారి యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మంచి పెద్ద పెద్ద కేసెస్ పట్టుకున్నాం. కానీ టింబర్ డిపోలో తీసుకుంటే మీ దానికి వాళ్ళు ఆక్షన్లో తీసుకొస్తారు. ఇక్కడ కూడా వాళ్ళు చీట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుందండి? ఆక్షన్లో తీసుకొచ్చిన తర్వాత కూడా ఆక్షన్లో తీసుకొచ్చేసి సామిల్లో నార్మల్గా అవును అంటే ఆక్షన్లో తీసుకొచ్చినటువంటి లీగల్ టింబర్ సమ్ టైమ్స్ దే మిక్స్ అప్ విత్ ఇల్లీగల్ టింబర్. అటువంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా ఎదురయ్యారు? అట్లా కూడా అంటే సామిల్స్ మీద కేసెస్ ఉన్నాయి కదా, సామిల్స్ మీద కేసెస్ చేసాం అప్పుడు. ఓకే, ఫ్లయింగ్ స్క్వాడ్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఫ్లయింగ్ స్క్వాడ్ తర్వాత దెన్ ఐ మూవ్ టు నిర్మల్ డివిజన్ అండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్. ఇప్పుడు దాని యొక్క భాగము కవాల్ టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేయబడింది. సో అక్కడ ఏంటంటే అగైన్ ఫారెస్ట్ ఏరియా, మ్యాక్సిమం టీక్ గ్రోత్ ఎక్కువ ఉందన్నమాట. టీక్ అండ్ సార్ ఆ టైంలో ఒక చెట్టు కానీ పడిపోతే బీట్ ఆఫీసర్కి రెస్పాన్సిబిలిటీ అని మీరు చెప్పడం వల్ల వచ్చే నష్టమా లాభం అంటారు? బీట్ ఆఫీసర్ యొక్క అంటే ఆల్ ది హోల్ ఏరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ బీట్స్. బీట్ ఈస్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కానీ అన్ని అంత పెద్ద ఫారెస్ట్లో ఎక్కడో ఒక చెట్టు ఒక స్మగ్లర్ తీసుకెళ్తే బీట్ ఆఫీసర్ రెస్పాన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నో, ఇప్పుడు డెఫినెట్లీ ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆయన దగ్గరనే ఉంటుంది. ఆయనకు కూడా అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అని ఉంటారు. తర్వాత ఆ సెక్షన్లో ఉన్నటువంటి 3-4 బీట్ ఆఫీసర్స్ కలిసి ఒక టీం కింద కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, దాన్ని ట్రేస్ చేయడము అనేది అది పాసిబుల్. అందుకొరకే దే ఆర్ మేడ్ రెస్పాన్సిబుల్ అండ్ డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్. సార్ కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో అప్పటికే అది ఇటు నిర్మల్లో ఇటు తడాబా వరకు కనిపిస్తుంటుంది, ఇటు నిర్మల్ బెల్లంపల్లి వరకు. దాంట్లో మీ ఎక్విప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? చాలా పెద్ద ఏరియా అది. అక్కడ ఈ హ్యాబిటాట్ మ్యానిపులేషన్ అనేది బాగా చేయగలిగాము అప్పుడు. చెక్ డ్యామ్స్ కూడా మీరు పెట్టినట్టున్నారు. చెక్ డ్యామ్స్, తర్వాత పర్కులేషన్ ట్యాంక్స్ చేసాము. నీటి యొక్క వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది అండి అక్కడ. వాటర్ ట్యాంక్స్ అంటే రిజర్వాయర్ లాగా ఉంటుంది ఒకటి. అవును, అంటే కడమ్ రిజర్వాయర్. కడమ్ ఇది పెద్ద రిజర్వాయర్ అండి. సో కడమ్ రిజర్వాయర్కు చుట్టుపక్కల వాటర్ సోర్సెస్ బాగా డెవలప్ చేశాము. ఫాడర్ ప్లాట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది అక్కడ. దానివల్ల అక్కడ బైసన్స్ ఉన్నాయండి. బైసన్స్ యొక్క సంఖ్య కూడా పెరిగింది. అవును, చూశానండి ఇక్కడ బైసన్ హర్డ్స్. ఈ జన్నారం అండ్ కడమ్ ఏరియా మధ్యలో అన్నమాట. జన్నారంకు కడమ్కు మధ్యలో ఉన్నటువంటి ఏరియా. బ్యాంబూ చాలా చాలా అవసరం ఉంటుంది, అంటే బోత్ యాజ్ ఎ ఫాడర్ యాజ్ ఏ కెనోపీ అనమాట. సో బ్యాంబూ ప్లాంటేషన్స్, బ్యాంబూ ఏరియాస్ బాగా డెవలప్ చేసాము అందులో. ఒకసారి దేర్ యూస్ టు బి ఏ ఇరిగేషన్ వెల్. ఈ పొలాల్లో తవ్వుకుంటారు చూడండి రైతులు. కాకపోతే ఇది చాలా పెద్దది తవ్వారు. లోపల ఎంటర్ కావడానికి ఒక ర్యాంప్ పెట్టుకున్నారు. ఆ ర్యాంప్ మీద వచ్చి బైసన్స్ నీళ్ళు తాగడానికి వచ్చి జారి పడ్డాయి. అందులో పడి బయట రాలేకపోయినాయి. సో ఒక 5 బైసన్స్ చనిపోయినాయి అందులో. అయ్యో, అందులోనే బావిలో. సో అప్పుడు వాటిని మొత్తం తీయించి దాని తర్వాత అంటే ఇప్పుడు వాటర్ ఒక ప్రాబ్లం అనేది మనకు అర్థమైపోయింది. అప్పుడు ఈ ఫారెస్ట్కు చుట్టుపక్కల మొత్తము ఈ స్మాల్ సాసర్ పిట్స్ ఏర్పాటు చేశాం. సాసర్ పిట్స్ ఏర్పాటు అంటే వాటర్ ఫిల్లింగ్ అప్. దానికి ఒక ఇంజిన్ పెట్టి ఇదే సేమ్ బావి నుంచి
పంప్ చేస్తూ వాటర్ పంపించాం అనమాట. సో ఆ వాటర్ వచ్చి అనేక జంతువులు రకరకాల స్పీషీస్ వచ్చి అక్కడ తాగుతూ కూడా స్టాఫ్ చూసాం. అక్కడికి పక్షులు కూడా రకరకాల పక్షులు వస్తుంటాయండి. అవునండి, కవ్వాల్ టైగర్స్. కరెక్ట్. పక్షులు కూడా వాటి యొక్క అంటే వీ యూస్ టు అసోసియేట్ విత్ బర్డ్ వాచర్స్ సొసైటీ. బర్డ్ వాచర్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉండేది, బిఎస్ఏపి. ఇప్పుడు హైదరాబాద్ బర్డ్ వాచర్స్ సొసైటీ అని పెట్టారనమాట. సో వారి ద్వారా తీసుకొచ్చేసి వాటి యొక్క అంటే నాకు కూడా బర్డ్స్లో ఇంట్రెస్ట్ అండి బాగా. సో వీ యూస్ టు అండర్టేక్ జర్నీస్, చెక్ లిస్ట్, ఒక లిస్ట్ తయారు చేసి ఏ బర్డ్స్ చూసాము అనేది. సో ఎనీ ట్రిప్, బర్డ్ వాచింగ్ ట్రిప్, యూ యూస్ టు రికార్డ్ మోర్ దాన్ 100 స్పీషీస్. సార్ నిర్మల్ తర్వాత ఇక్కడికి వచ్చారండి? ఆఫ్టర్ నిర్మల్ ఐ వెంట్ కొత్తగూడెం అండి. ఓ, కొత్తగూడెంలో వెళ్ళినప్పుడు యాక్చువల్లీ భూ ఆక్రమణ అనేది కొంచెం ఎక్కువైపోయింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ పిలుపునిచ్చి ఈ ఫారెస్ట్ ఏరియాస్ మీద అంటే వాళ్ళంతా ఆక్రమించుకోవడము ఫర్ కల్టివేషన్. అదేలే. సో దాట్ వాస్ ది బిగ్గర్ ఛాలెంజ్ అప్. ప్లస్ స్మగ్లింగ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇక్కడ ఉంది, ఇది కామన్ ఉంటుంది అనమాట. సార్ ఆ ఫస్ట్ ప్రాబ్లం మీరు ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేశారు? అప్పుడు ఏంటంటే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేశాము అక్కడ, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్తో కూడా కలిసి. ఎక్కడైతే ఆక్రమణ చేసుకున్నారో వాళ్ళు వాటి మీద కేసెస్ బుక్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఈ ప్రజల ద్వారా అంటే ఈ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ కూడా. అదంతా ఓట్ బ్యాంక్ రాజకీయం అనుకోవచ్చు కదండి? అంటే ఎస్, డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ రాజకీయమే. ఎందుకంటే మీ డిపార్ట్మెంటే కదా. అవును, మాకు అంటే బట్ దే హ్యావ్ సహకరించారు అప్పుడు. అయితే కొత్తగూడెంలో ఐ కుడ్ గెట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ రిప్రజెంటేటివ్స్. కొత్తగూడెం తర్వాత హైదరాబాద్? కొత్తగూడెం తర్వాత ఐ కేమ్ టు ద జూ అండి. జూ ఇక్కడ మీకు నేను చూసానండి. జూ అంటే జూకు పోస్టింగ్ అయినప్పుడు ఒకటి అనుకున్నాను నేను, ఏంటంటే ఎనీ వైల్డ్ లైఫ్ డిప్లొమా హోల్డర్ ఆర్ వైల్డ్ లైఫ్ ఇంట్రెస్టెడ్ ఆఫీసర్ అనుకోండి, వైల్డ్ లైఫర్ అంటాము. ఫర్ ఎనీ వైల్డ్ లైఫర్ జూ ఈజ్ ఎ డ్రీమ్ పోస్టింగ్. ఎందుకంటే వైల్డ్లో ఉన్నటువంటి జంతువులు మీరు చూశారు, మేనేజ్ చేశారు. క్యాప్టివ్ యానిమల్స్ను కూడా మేనేజ్ చేయడం అదొక అప్పుడు పూర్తిగా అవుతుంది మీ సైకిల్ అనమాట. అది అఫీషియల్ కెరియర్ సైకిల్. ఓకే. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. 2 years పనిచేశానండి. ఓకే. మీ అచీవ్మెంట్ ఫస్ట్ వెళ్ళగానే మీకు ఛాలెంజ్ ఏంటుంది? మీ అచీవ్మెంట్ ఏముంది? బేసిక్గా అక్కడ యానిమల్ ఎంక్లోజర్స్ను ఎన్రిచ్ చేయడం అంటారు. యానిమల్ను ఒక యాక్టివిటీ క్రియేట్ చేయడం అక్కడ. సో మీరు ఇప్పుడు ఒకవేళ టైగర్ ఎంక్లోజర్ దగ్గర పోయినారు, టైగర్ అక్కడ కూర్చొని ఉంది. సో మీరు ఎక్కువ ఎంజాయ్ చేయరు. టైగర్ ఒకవేళ తిరుగుతూ ఉందనుకోండి, నడుస్తూ ఉందో లేదా దాని మోట్లో ఉన్న నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటే అప్పుడు విజిటర్స్ ఆల్సో విల్ ఎంజాయ్. అవును. సో ఆ విధంగా యాక్టివిటీ పెంచేది దాని ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఎంక్లోజర్స్ అంటారు. సో అక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను. అంటే ఏం చేస్తారంటే బోన్లోంచి టైగర్ బయటకు వస్తుందా? అవును, యాక్చువల్లీ బోన్లో నుంచి బయటికి తీసుకొచ్చేస్తే దట్ ఈస్ ది ఏరియా, డిస్ప్లే ఏరియా అంటారు. ఆ డిస్ప్లే ఏరియాలో ఉంటుంది. మళ్ళీ బోన్లో వెళ్ళే అవకాశం ఇవ్వరు. బోన్లో వెళ్ళేది ఉంటే మళ్ళీ బోన్లో పోయి కూర్చుంటుంది అనమాట. బోన్లోకి ఎప్పుడు పంపిస్తారు మరి? మళ్ళీ సాయంత్రము ఎట్ ద టైమ్ ఆఫ్ ఫీడింగ్. నార్మల్లీ 4 o'clock ఈజ్ ద ఫీడింగ్ టైం. ఆ 4 o'clock ఫీడ్ కొరకు లోపలికి పంపిస్తారా? అదే వచ్చేస్తుంది. అది ట్రైన్ అయిపోతాయి అనమాట. అంటే స్టార్టింగ్లో యాక్చువల్లీ దే యూస్ టు రింగ్ ఎ బెల్. ఆ బెల్ సౌండ్కు వచ్చేస్తుంది ఫుడ్ వచ్చింది అన్నట్లు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ టైంకే యాక్చువల్లీ అలవాటు అయిపోతుంది. ఓకే. ఏం పెట్టేవారండి జూలో టైగర్కి? టైగర్ ఈజ్ ఫెడ్ విత్ బీఫ్ అండి. బీఫ్, బోన్లెస్ బీఫ్ ఇచ్చేవాళ్ళు. యాక్చువల్లీ నేనున్న సమయంలో మొత్తం ప్రతిరోజు మాకు బీఫ్ సప్లై ఉండేది.
We used to take about 360 kilos of beef. ఒక టైగర్ ఎంత తీసుకుంటుందండి పర్ డే? అంటే 6 to 8 kilos ఫీడ్ చేస్తాం పర్ డే. పర్ డే పర్ టైగర్. అదేవిధంగా అంటే స్మాలర్ యంగర్ టైగర్స్ కొంచెం తక్కువ ఇస్తారు. బట్ బై అండ్ లార్జ్ అది ప్లస్ ఈ దీనికి మొసళ్ళకు కూడా, తర్వాత ప్యాంథర్స్, డాగ్స్, వైల్డ్ డాగ్స్, వుల్ఫ్స్, ఇవన్నీ మాంసాహార జంతువులకు కావాల్సినటువంటి ఫీడ్. బీఫ్ ఎక్కువగా తినేది టైగర్, ఎక్కువ తినేది టైగర్స్, లయన్స్. టైగర్కి అయితే మినిమం 8 kgs అండి. 8 kgs. అక్కడ టైగర్ టాక్స్ అని కూడా పెట్టామన్నమాట. అంటే ప్రతిరోజు ఒక అంటే వారం పొడవుగా వీ యూస్ టు డిజైన్ సమ్ యాక్టివిటీ ఫర్ ది సమ్ ఇంటరాక్షన్ విత్ ది విజిటర్స్. అదర్వైజ్ విజిటర్స్ ఏం చేస్తారు, ఓహో టైగర్ ఇది ఇట్లా తింటుంది ఇది అని దే ఇంటర్ప్రిట్ దేర్ ఓన్ మెథడ్. దానికి మనం ఏంటంటే ఒక ట్రైన్డ్ స్టాఫ్ ద్వారా ఒక చిన్న 15 నిమిషాల టాక్ టైగర్ ఎంక్లోజర్ దగ్గర నిలబడి ఒక మైక్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మీద అందరినీ ఆ టైం మనము ఆల్రెడీ పబ్లిష్ చేసేవాళ్ళం. ఆ టైంకు ప్రజలు వచ్చేసి అంటే విజిటర్స్ వచ్చి కూర్చుంటారు. దెన్ యూ గివ్ ఏ స్మాల్ లెక్చర్ అనమాట. హౌ ఇట్ ఈస్, హౌ మెనీ టైగర్స్ ఆర్ దేర్, టైగర్ యొక్క ఆల్ డీటెయిల్స్ అబౌట్ ద టైగర్ అండ్ వాట్ ఈస్ ది టైగర్ బిహేవియర్ ఇన్ ద వైల్డ్, వాట్ ఈస్ ది బిహేవియర్ ఇన్ ది క్యాప్టివిటీ, అంటే ఇక్కడ జూ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటుంది. సో అది తర్వాత మొసళ్ళ మీద ఒకరోజు, ఏనుగుల మీద ఒకరోజు, ఏనుగులకు తీసి ఒక ట్రిప్ కొట్టేవాళ్ళు అనమాట. ఆ రోజు వారానికి ఒక రోజు అనమాట. ఒక సెంట్రల్ ప్లేస్లో నిలబెట్టి అక్కడ ఒక టాక్ అని. సో వెన్ వీ యూస్ టు సే కొన్ని ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 150 kgs ఆఫ్ గ్రీన్ గ్రాస్ అవసరం ఉంటుంది ఒకరోజు తినేది ఒక ఎలిఫెంట్, లేదా ఒక 40 liters వాటర్ తాగుతుందని. ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. సో దాంతో విజిటర్స్ విల్ గో బ్యాక్ విత్ సమ్ సాటిస్ఫాక్షన్, సంథింగ్ దే హ్యావ్. కానీ జూ ఎంట్రన్స్ టికెట్స్ ఎందుకు పెంచారంట సడన్గా? నేను 2010లో ఉన్నానండి. 20 rupees వాజ్ ది ఎంట్రన్స్ ఫీ. ఇప్పుడు 50 అనుకుంటాను. సో నాట్ ఏ బిగ్, ఈ 10 yearsలో కొంచెం కాంట్రవర్షియల్ అయినట్టుంది కదా. అంటే ది వెహికల్ ఎంట్రన్స్ టికెట్ వాజ్ ఇంక్రీస్డ్. 200 నుంచి 500 చేసినారు. మళ్ళీ 1000 కూడా చేశాం. జస్ట్ అంటే రెండు దానికి కారణాలు ఉన్నాయి అనుకోండి. ఒకటి ఏంటంటే వెహికల్స్కు డిస్కరేజ్ చేయాలనే మా ఉద్దేశం. ఇప్పుడు మీరు యూ టేక్ యువర్ కార్, మీరు ఒక ఫ్రెండ్ కూడా అక్కడ ఇన్వైట్ చేస్తారు, నేను జూకి వెళ్తున్నా, అతను ఒక కార్లో వస్తాడు. సో ఎవ్రీబడి కమింగ్ ఇన్ టు దేర్ కార్స్ అండ్ ఆ ఏరియా అంతా మొత్తం, అండ్ ఆ సర్కులర్ రోడ్ ఉంది ఒకటి 3 kilometers, 3.5 kilometers సర్కులర్ రోడ్. అది ఆ రోడ్ అంతా మొత్తం కార్స్ నిలబడి ఉంటాయి, మొత్తం జామ్ అయిపోయి. సో ఈ సామాన్య విజిటర్స్కు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని డిస్కరేజ్ చేయాలని ఒక ఉద్దేశం అంతే. సో దానివల్ల పెంచాము. అప్పుడు పెంచితే తగ్గుతాయి అనుకున్నాము, కానీ ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవంగా కారు కన్నా బై వాక్ తిరిగితేనే ఆ మజా ఉంటుందండి. అదే అది రియలైజ్ చేయాలని మా ఉద్దేశం అనమాట. ఇక ఫిజికల్ కూడా మంచిది విజిటర్స్కు మంచిది. అందుకొరకే సైకిల్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. సైకిల్ చేశారు. తర్వాత మళ్ళీ టాయ్ ట్రైన్ కూడా ఉంది. టాయ్ ట్రైన్ ఉంది, సైకిల్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నవి. అప్పుడు ఒక విజిటర్ వ్యాన్స్ అని పెట్టాము, బట్ దేవర్ డీజిల్ డ్రివన్ వెహికల్స్. సఫారీ కూడా పెట్టినట్టు. సఫారీ సెపరేట్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఈ విజిటర్ వ్యాన్స్ విచ్ ఆర్ డీజిల్ డ్రివన్, వాటిని తీసేసి ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. సో క్రమంగా అది జూ ఏంటంటే ఇట్స్ అ డైనమిక్ ఈకో సిస్టమ్ వేర్ ఇన్ యూ కీప్ ఆన్ యాడింగ్ ఫెసిలిటీస్. కానీ మీ గోల్ రీచ్ అయ్యారు అయితే జూలో పనిచేసి? అది బాగా సాటిస్ఫైయింగ్ టైం అండి, సాటిస్ఫైయింగ్ టైం. తర్వాత నాతో అప్పుడు డైరెక్టర్గా మల్లికార్జునరావు గారు ఉన్నారు. సో మల్లికార్జునరావు గారు కూడా రోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలన్నట్లు, వారికి కూడా చాలా ఎంతూజియాస్టిక్ ఆఫీసర్ ఆయన.
మంచి టీం అని నేను అనుకున్నానండి. సో జూ తర్వాత ఎక్కడికి వచ్చారు? జూ నుంచి నాకు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డెప్యుటేషన్ మీద పంపించారండి. ఓకే. మైనారిటీ నార్మల్గా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఆర్ గివన్ దీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డ్యూటీస్. సో రూరల్ డెవలప్మెంట్లో కూడా మా ఫారెస్ట్ ఆఫీసర్స్ చాలామంది పనిచేశారు. తర్వాత ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లో కూడా ఆఫీసర్స్ మా బ్యాచ్మేట్స్ నా కొలీగ్స్ పనిచేశారు. సో నాకు ఏంటంటే మైనారిటీ వెల్ఫేర్లో నాకు ఎండీగా విసిఎన్ ఎండి ఫర్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్గా నాకు పోస్ట్ చేశాను. ఎంతకాలం చేశారండి అక్కడ? నేను జస్ట్ 7 months చేశాను. తర్వాత రిటైర్ అయిపోయాను అనమాట. దట్ ఈస్ 2013. ఓకే. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారండి? రిటైర్ అయిన తర్వాత దెన్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఎన్జిఓస్ అండి. నిర్మాణ్ అనే ఒక సంస్థ. ఓకే. నిర్మాణ్ మీరు పేరు విని ఉంటారు. అంటే ఈ బిట్స్ పిలానీలో అది స్టార్ట్ అయింది 2005లో. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఆల్ ది స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ నిర్మాణ్ ఇస్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ అనమాట. సో ఐ వాజ్ దేర్ విత్ దెమ్. బట్ బిఫోర్ దట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను రిటైర్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు అయిందనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మళ్ళీ నాకు సేమ్ పోస్ట్ అంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో విసిఎన్ ఎండిగా మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చారంట. అది 1 year 2 months కొరకు. మళ్ళీ యాజ్ ఎ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఐ వర్క్డ్ యాజ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ విసిఎన్ ఎండి ఫర్ అబౌట్ 14 months. సో అది మళ్ళీ సెకండ్ టైం రిటైర్మెంట్ అంటాను నేను సామాన్యంగా. సో 2 times రిటైర్ అయ్యాను అన్నమాట. సార్ మీకు ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ ప్రకారం ఒకసారి రిపీట్ చేస్తున్నా. పులిని చంపితే వైల్డ్ ల్యాండ్ యాక్ట్ మన సెక్షన్ ఏమీ వస్తుంది, ఆ సెక్షన్లో ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? పులులు ఏంటంటే Schedule 1 అనే షెడ్యూల్ కింద వస్తాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ షెడ్యూల్లో ఆల్ ది ఎండేంజర్డ్ యానిమల్స్ ఆర్ ప్లేస్డ్. సో వీటికి మ్యాక్సిమం శిక్ష 7 years ఇంప్రిజన్మెంట్ ఉంది అండ్ 1 lakh rupees జరిమానా కూడా ఉంది. Schedule 1. Schedule 2 అండి అంటే అక్కడ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ ఆఫ్ ది కేస్. ఓకే. అండ్ ఈ శిక్ష అంటే కరెక్ట్గా అక్యూజ్డ్ పర్సన్స్ను మనము ప్రాసిక్యూట్ చేయగలిగితే మనకు కన్విక్షన్ అనేది డెఫినెట్గా వస్తుంది. కానీ డిపార్ట్మెంట్లో కన్విక్షన్ రేట్ చాలా తక్కువ కనిపిస్తుంటుంది. మనం రాజస్థాన్లో సల్మాన్ ఖాన్ ఇష్యూ తీసుకుంటే అది ఇప్పటికీ దానికి కంక్లూడే కావట్లేదు కదా. దానికి మళ్ళీ రీజన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రీజన్స్. బట్ సల్మాన్ ఖాన్ కేస్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎక్సెప్షన్. బట్ డెఫినెట్లీ ఛార్జ్షీట్ చాలా పకడ్బందీగా తయారు చేసి ప్రాసిక్యూట్ చేశారు ఆ రాజస్థాన్ కేసులో. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎటువంటి లాక్సిటీ మాత్రము అక్కడ లేదండి. కానీ మన దగ్గర కన్విక్షన్ రేట్ ఎలాగుంటుందండి? మన దగ్గర కూడా కన్విక్షన్ రేట్ బాగుంది. బట్ ఐ హ్యావ్ టు వెరిఫై. సార్ ఫైనల్గా ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్లో 3 services ఆర్ ది ఎలైట్ సర్వీసెస్ అంటారు. ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్. ఫారెన్ సర్వీస్ కూడా ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ యూ విల్ సర్వ్ ది పాపులేషన్ ఇన్ ఏ ఇండైరెక్ట్ మేనర్ అనమాట. సో యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ forests. So definitely one should opt for this. Other services are also equally good, but one can have lot of satisfaction working with the forest department because you are working for the betterment of environment and you are taking care of the forest protection as well as wildlife conservation. So definitely one will have great satisfaction. I recommend this service for the youngsters. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పనిచేసే అధికారి నిర్మల్కు చెందిన అబ్బాయి రోహిత్ ఈస్ హెయిల్స్ ఫ్రమ్ నిర్మల్. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ హీ వాజ్ సమ్వేర్ ఇన్ ద స్కూల్, హై స్కూల్ అని చెప్పారు మొన్న. సో
definitely it's a good service. You can do better, serve the country, serve the community, and be of so much of use. No, Rohit, if you take that case, he has created a lot of employment also అవును. by promoting the Ecotourism. ecotourism and even eco education also. A visit to Amrabad Tiger Reserve will give you a lot of conservation knowledge, అవును. and you will be desiring to do your bit a bit more. So he will create a lot of awareness among the visitors. So definitely I recommend this service. ప్రకృతి ప్రేమించాలనుకుంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి అంటారు అబ్దుల్ వాసిద్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి ప్రేమిస్తే ప్రకృతి తిరిగి మీకు ఇస్తుంది కాబట్టి ఆక్సిజన్ రూపంలో ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ రండి. మిగతా డిపార్ట్మెంట్తో పాటు ఈ డిపార్ట్మెంట్ అనేది భావితరాలకి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు అబ్దుల్ వాసిద్ గారు. ఇది ఈ వారం మహమ్మద్ అబ్దుల్ వాజిద్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో టాపిక్లో మరో గెస్ట్ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.